Hi NEET 2025 aspirants and parents, welcome back to my channel. NEET 2025 యూజీ మరి నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. మరి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2-3 రోజుల నుంచి వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అనుకుంటున్నాము. ఇది ఎప్పుడని మరి ఆల్రెడీ నోటిఫికేషన్ రావటం జరిగింది. మరి నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మరి NEET 2025 ఆస్పిరెంట్స్కి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ NEET యూజీ 2025 ఎవరైతే రాస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషను మీరు MBBS సీట్ వచ్చేంత వరకు మరి లాస్ట్ ఇయర్ నెక్స్ట్ 2025 ఆగస్టు, అక్టోబర్, నవంబర్ వరకు MBBS సీట్స్ కూడా కంప్లీట్గా మరి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ కాలేజీ ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలకు కట్ ఆఫ్ ఎంత, తెలంగాణలో ఉన్న కాలేజీలకు కట్ ఆఫ్ ఎంత, ఎక్కడ MBBS సీట్ వస్తుంది, ఎక్కడ మరి ఎన్ని మార్క్స్కి MBBS తెలంగాణలో వస్తుంది, ఎన్ని మార్క్స్కి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అని గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకు ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, నాకున్న ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఒక్కరిని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయటమే. NEET యూజీ అప్డేట్స్ ఇవ్వటం అనేది నాకు ముఖ్యం. మీరు ఏమి మరి దీనికి సంబంధించిన మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్ని అప్డేట్స్ ఇవ్వటం అది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. NEET 2025 ఆస్పిరెంట్స్ మన గైడెన్స్ వల్ల మన ఛానల్ గైడెన్స్ వల్ల దావరి అకాడమీ గైడెన్స్ వల్ల లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేకమైన BDS కానీ MBBS కోర్సుల్లో మంచి సీట్స్ రావటం జరిగింది. మీరు మంచి సీట్స్లో మరి చేరాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి మీ నుంచి ఏమి ఆశించకుండా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ ఇస్తాను ఆన్లైన్, మరి అప్ టు డేట్ ఉంటాను. మరి ముఖ్యంగా మనం దీనిలోకి వెళ్ళే ముందు NEET 2025కి సంబంధించిన మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫాము మరి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి NEET 20 NTA వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ అథారిటీ వాళ్ళు. దీనిలో మరి ముఖ్యంగా ఏంటంటే మన కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎట్లా ఉంటుంది, తర్వాత వచ్చినట్టయితే మరి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ డీటెయిల్స్ చేస్తాం. మరి పేపర్ మోడ్, ఆన్లైన్ మోడా, ఆఫ్లైన్ మోడా, డ్యూరేషన్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండటం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను, మోడ్ ఆఫ్ సెలక్షను, ఏ కంప్లీట్గా ఇస్తారో కంప్లీట్గా చూడండి. మరి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, ఎందుకంటే కొద్దిగా లెంతీ ఉండొచ్చు, కొంచెం లెంతీ ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి చూద్దాం కంప్లీట్ డీటెయిల్స్. మరి వీళ్ళైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇదైతే NTA వాళ్ళు ఇచ్చిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2025కి సంబంధించిన అప్డేట్. మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్, MBBS కానీ BDS కానీ. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ కంప్లీట్. మీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముందో అదే ఇస్తారు NEETలో. మరి చూసినట్టయితే అబౌట్ NEET యూజీ 2025 రూల్ ఆఫ్ NTA ఏం చేస్తుంది, మరి సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను, డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా మరి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, సిటీ సెంటర్స్, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది, మరి పార్టిసిపేషన్ కోడ్స్, అడ్మిషన్ ప్రొసీజరు, ఈ విధమైన డీటెయిల్స్ ఉండటం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ డేట్స్, మరి ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ డేట్స్ NEET యూజీ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 7వ తారీఖు ఫిబ్రవరి. ఈరోజు 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 7వ తారీఖు మార్చ్, అంటే 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. అప్ టు 11:50 అంటే ఈ టైం దాటితే 8వ తారీఖు మార్చి, కాబట్టి 7వ తారీఖు మార్చి వరకు అయితే మీకు టైం. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు. మీరు ఫీజు అయితే ఈ విధమైన కట్టాలి. మరి కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ 9 నుంచి 11 వరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఫీజు పేయబుల్ బై ద క్యాండిడేట్ జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మరి 1700 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజుగా కట్టాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ OBC 1600 రూపాయలు అయితే కట్టాలి. SC ST వాళ్ళు అయితే 1000 రూపాయలు అయితే కట్టాలి. అవుట్ సైడ్ వాళ్ళు అయితే 9500 రూపాయలు కట్టాలి. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్
26th ఏప్రిల్లో మీకు సిటీ ఇంటిమేషన్ జరుగుతుంది. సేమ్ జేఈ మెయిన్ లాగానే సిటీ ఇంటిమేషన్ అయితే జరుగుతుంది. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ది ఎన్టీఏ వెబ్సైట్ 1st May 2025. అదేవిధంగా చూసినట్టయితే మరి ముఖ్యమైన ఇన్ఫర్మేషను 4th May ఎగ్జామినేషన్. ఇది ఇంపార్టెంట్ కదా. 4వ తారీఖుని May 2025 సండే ఎగ్జామినేషన్ జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషను 3 గంటలు 180 నిమిషాలు. మరి టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషను ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2 to 5 ఇండియన్ స్టాండర్డ్ టైం IST. తర్వాత సెంటర్ ఆఫ్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ బై అడ్మిట్ కార్డులో ఒక సెంటర్ ఇస్తారు కదా, ఆ సెంటర్లో మీకు ఇష్టం జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ రికార్డ్ ఆఫ్ రెస్పాన్స్ కీస్ విల్ బి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 14వ తారీఖున June 2020, అంటే టెంటేటివ్ డేటు, అంటే మనకి 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, లేకపోతే 13 జూన్కైనా ఇవ్వచ్చు, 12 జూన్కైనా ఇవ్వచ్చు. మరి అదే చూడండి. మరి స్టేట్ లిస్టెడ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఇన్ ఓబీసీఎల్ సెంట్రల్ మస్ట్ చూస్ ద సెంట్రల్ అని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మరి ముఖ్యంగా క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ద ఆన్లైన్ మోడ్లో అప్లై చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డన్ బై త్రూ ద ఎన్టీఏ. దిస్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎనదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ 1 అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. డూప్లికేట్ అప్లికేషన్స్ అయితే చేయకూడదు. క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బులెటిన్లో ఇచ్చిన ఈ బులెటిన్ ఫాలో చేయాలి. మరి 6th పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్. మీ యొక్క స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్, స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరే కావాలి. ఆన్లైన్ ఫామ్లు ఎవరిది తీసుకోరు. ఓను పేరెంట్స్ కూడా వద్దు, మీదే ఇస్తే మంచిది. ఇన్ఫర్మేషన్ సెంట్ త్రూ ద మొబైల్. ఇన్స్ట్రక్షన్ ఫిల్లింగ్ ద ఫాము. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెప్లికా దీనిలో ఉన్నట్టు మనం ఫిల్ చేసుకో. ముందుగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీ పాస్వర్డ్ అది సపరేట్ వీడియో వచ్చేది. తర్వాత స్టెప్ 2 వచ్చి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలో నేను చెప్తాను. ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అప్లోడ్ స్కాన్డ్ ఇమేజ్ డాక్యుమెంట్, రీసెంట్ ఫామ్, ఈ డాక్యుమెంట్స్ మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కావాలి. రీసెంట్ పాస్పోర్ట్ ఇవి 80% వితౌట్ మాస్క్ ఇంక్లూడింగ్ ఆల్ అప్లోడింగ్ ఇమేజెస్ షుడ్ బి ఇన్ ఈ ఫామ్లో ఉండాలి. 200 KB ఉండాలి. స్టెప్ 3 వచ్చేసి ట్యూషన్ ఫీజు పేమెంట్, ఎగ్జామినేషన్ ఫీజు. స్టెప్ 1 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టెప్ 1, స్టెప్ 2 క్యాండిడేట్ హ్యావ్ టు పే రిక్వెస్ట్ ఫీజ్ కెన్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ యూపీఐ ద్వారా ఫీజు పే చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న డౌన్లోడ్ సేవ్ ప్రింట్ కాపీ ఆఫ్ ద కన్ఫర్మేషన్ ఫీజ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ రిమిటెడ్. ఆల్ స్టెప్ 3 డన్ టుగెదర్. సపరేట్ టైమింగ్స్. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కెన్ బి కన్సిడర్ సక్సెస్ఫుల్ అప్పుడే అవుతుంది. మరి స్టూడెంట్స్ అయినప్పుడు ఇది ఇంపార్టెంట్. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇది ఓన్ వాళ్ళదే ఇవ్వాలి. రిలవెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఫర్దర్గా మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ చేరే వరకు కూడా ఈ మొబైల్ నెంబరే ఉండటం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మార్చడం జరగదు. రిజిస్టర్డ్ అడ్రస్ అండ్ తర్వాత మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఓన్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అంతేగాని పక్కింటోడి మొబైల్ నెంబరు, ఎదురింటోడి మొబైల్ నెంబరు, ఫ్రెండ్ మొబైల్ నెంబరు, ఫ్రెండ్ది ఇవ్వండి. అలాంటివి ఏవి చెల్లవు. మరి ముఖ్యంగా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఎన్టీఏ వెబ్సైట్, చెక్ దిస్ ఈమెయిల్ రెగ్యులర్లీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ 16th పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు టేక్ 6 నుంచి 8 పాస్పోర్ట్ సైడ్ కలర్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో తీసుకోవాలి. ఫోటోగ్రాఫ్ టు బి యూజ్డ్ అప్లోడింగ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే 6 కాకపోతే 10 తీసుకోండి, 10 కాకపోతే 20 తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కువ తీసుకుంటే మంచిది. దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ ద సేమ్ ఫోటోగ్రాఫ్ యూజ్డ్ ఫర్ ఆల్ డాక్యుమెంట్ పర్పస్. అంటే సేమ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, డిఫరెంట్ ఉండకూడదు. ఒకే రోజు ఒక 20 ప్రింట్అవుట్లు తీసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి. మరి ఈ పాయింట్ చూడండి. నోట్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ రిక్వెస్ట్ టు రిటైన్ దేర్ కాపీ ఆఫ్ ద కన్ఫర్మేషన్ పేజ్. మీ కన్ఫర్మేషన్ పేజ్ ప్రింట్అవుట్ తీసుకోండి, అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ చేసుకుని, స్కోర్ కార్డు. యాజ్ ది విల్ నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ 31st October 2020 ప్లీజ్ రెఫర్. అంటే ఇవి అవైలబుల్ ఉండవు కాబట్టి మీరు ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. ఇక్కడ చూసినట్టు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నో కరెక్షన్ ఫెసిలిటీ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. కరెక్షన్ కేర్ఫుల్గా మీరు మాడిఫై చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ద నీట్ యూజ్ 20 రోల్ ఆఫ్ ఎన్టీఏ. నీట్ యూజ్ గోయింగ్ టు కండక్ట్ ఎన్టీఏ. వాళ్ళ పని ఏంది, ఎన్టీఏ పని ఎగ్జామినేషన్ మాత్రం కండక్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ గ్లాండ్ అడ్మిషన్ ఎంబీబీఎస్, బీడీఎస్, BAMS కోర్సెస్ యాజ్ పర్ ద రెలవెంట్ నామ్స్ గైడ్లైన్స్ రెగ్యులేషన్ నోటిఫైడ్ బై ద కన్సల్ట్ రెగ్యులేషన్ బాడీ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్.
ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ మీరు చెప్పాను కదా, NEET.NTA.nic.nic అనేది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నీట్ యూజీ 2020. మరి ఎగ్జామినేషన్ అయిన తర్వాత రిజల్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ నీట్ యూజీ విల్ బి ప్రిపేర్డ్ నోటిఫైడ్ బై ద NTA యాజ్ పర్ నామ్స్ క్రైటీరియా ఫిక్స్డ్ బై ద NMC DG MBBS BDS. ఇది ఈ నోటిఫికేషన్ ఇస్తారంట. మరి ఇది ఆల్రెడీ మనం సిలబస్ ఆఫ్ ద టెస్ట్ కూడా సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే డౌన్లోడ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది గుర్తుకుంటే. ప్యాటర్న్ ఆఫ్ నీట్ యూజీ 2020 ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ సెషన్ 2020 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ MCQs ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఫిజిక్స్ 45 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 45 క్వశ్చన్లు, బాటనీ, జువాలజీ 90 క్వశ్చన్స్. ఒక్కొక్కటి మొత్తం ఏంటంటే 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ = 720 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషను 3 అవర్స్ మాత్రమే. ఈసారి ఇంతకుముందు 200 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇది మరి 180 క్వశ్చన్స్ 180 మినిట్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి 1 మినిట్ వస్తుంది. మరి జాగ్రత్తగా మరి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్, టు ఆన్సర్ ద క్వశ్చన్ క్యాండిడేట్ నీడ్స్ టు చూజ్ ఆప్షన్ కరస్పాండింగ్ టు ద కరెక్ట్ ఆన్సర్. ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ మార్కింగ్ విల్ బీ డన్ యాజ్ పర్ కరెక్ట్ ఆన్సర్ గోస్ టు ద 4 మార్క్స్. మరి నెగిటివ్ అయితే -1 మార్కు, అన్ఆన్సర్డ్కి నో మార్కు. మరి చూసినట్టయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఇది ఇంపార్టెంట్. మరి ఆన్లైన్ ఆఫ్లైన్ అని మరి ఆ స్టోరీలు అయితే నడిచినాయి కదా, డిఫరెంట్ స్టోరీలు అయితే నడిచినాయి. ఫైనల్గా అయితే ఒక స్టోరీకి అయితే కన్క్లూడ్ అయింది గవర్నమెంట్. మరి నీట్ యూజీ 2025 విల్ బి సింగిల్ ఎగ్జామ్ పెన్ ఆర్ పేపర్ మోడ్ వాజ్ కండక్టెడ్ ఇన్ లాస్ట్ ఇయర్ 2024 వైడ్. ఇది అట్లాగా ఉంటుంది, పెన్ ఆర్ పేపర్ మోడ్లోనే ఉంటుంది. ద డ్యూరేషన్ ఆఫ్ 3 అవర్స్, కాంపిటెంట్ టైమ్ ఆఫ్ 3 అవర్స్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అవుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 3 అవర్స్ డ్యూరేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్ గివెన్ బై దిస్ సచ్ ఎ క్యాండిడేట్ ఫెసిలిటీ స్క్రైబ్ ఆర్ నాట్. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్, హిందీ, అస్సాము, బెంగాల్, గుజరాత్, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడిస్సా, తమిళ్ ఇది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సిటీస్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ సిటీస్ అయితే ఉన్నాయి. ఆ సిటీస్లో మీకు స్టేట్ ఆఫ్ ద అడ్రస్ మీరు ఎక్కడుందో, మీ ఇల్లు ఎక్కడుందో, మీ యొక్క లోకల్ దగ్గరలోనే మరి సిటీ సెంటర్ ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసిన ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఫర్ MBBS BDS కోర్స్. ఎలిజిబిలిటీ టు అపియర్ నీట్ యూజీ 2020. ఎలిజిబిలిటీ ఫర్ అపియరింగ్ నీట్ యూజీ 20 యాజ్ రిలేటెడ్ రెగ్యులేషన్ ఆఫ్ NMC. ఈ 17 సంవత్సరాలు అయితే కంప్లీట్ ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ admission or will couple at the age or before 31st December అడ్మిషన్ అంటే మీరు 2008 లోపు ముందు అయితే పుట్టుండాలి. గుర్తుపెట్టుకోండి, 2008 31st December లోపు అయితే పుట్టుండాలి ఫర్ క్యాండిడేట్ జనరల్. ఇవన్నీ ఇది 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ హ్యాస్ టు కంప్లీట్ ఓన్లీ 17 ఇయర్స్. మరి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే చూస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా టు ఎలిజిబుల్ నీడ్ టు క్యాండిడేట్స్ నీడ్స్ టు రెఫర్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇది +2 ఇంటర్మీడియట్ 10+2 అయితే చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ఈ సబ్జెక్టులతో మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మెయిన్ సబ్జెక్ట్లో చదివి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ పర్సంటేజ్ ఇది కూడా ఇక్కడ ఇంకోటి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెకండ్ ఇయర్ కాంప్రమైజింగ్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ విత్ షల్ ఇంక్లూడ్ ప్రాక్టీస్ మ్యాథమెటిక్స్ ఆర్ MYPC కూడా చేసి ఉండొచ్చు. ఇంటర్మీడియట్ 10+ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ యాజ్ రికమెండెడ్ బై ద నేషనల్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఫైనల్ స్టెప్ అయితే కౌన్సిలింగ్ అండ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ టు MBBS BMC కోర్టు. ది అడ్మిషన్ టు ఆల్ seats of undergraduate medical and dental courses will be done NEET UG the following seat allocation. All India quota seats state government తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇది ఆల్ ఇండియా కోటా కూడా ఉండటం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే ఆల్ ఇండియా కోటా రిజర్వేషన్ ఫాల్స్ 15% ఏఈకు ఆల్ ఇండియా కోటాలో RML, UMC, యూనివర్సిటీస్, DU రిజర్వేషన్ SC 15%, ST 7.5% ఇది రిజర్వేషన్ ఉండటం జరుగుతుంది. ఇక్కడ మరి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చెక్ ద లిస్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వెదర్ ద ఫిల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుని దే హ్యావ్ సెలెక్టెడ్ జెండర్ సెలెక్ట్ చేసుకున్నారా, తర్వాత SC ST కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కన్ఫర్మేషన్ పేజీ ఈ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇక ఎగ్జామినేషన్కి మీకు అడ్మిట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది టు రైట్ ది ఎగ్జామినేషన్. దానిలో ఎగ్జామినేషన్ సెంటరు, డేటు ఇవన్నీ డేటా ఉండటం జరుగుతుంది.
ఇక్కడ చూసినట్టయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4వ తారీఖు మే 2025, టైమింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. మరి లాస్ట్ ఎంట్రీ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ 1:30 ముందు ఇవి డేటా ఉండటం జరుగుతుంది. ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ క్వాలిఫైయింగ్, ది ఎన్టీఏ విల్ ప్రిపేర్ ద మెరిట్ లిస్ట్ ఆల్ ఇండియా క్వార్టర్ యాజ్ పర్ క్వాలిఫైయింగ్. మీకు ర్యాంకులు ఇస్తారు, ఈ విధంగా ర్యాంకులు. ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ దాటి 50% అయితే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్లో. మరి ఎగ్జామినేషన్ సిటీస్కి వస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్టేట్ యూనియన్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్. ఎగ్జామినేషన్ సిటీస్ అండమాను, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కానీ అమరావతి, మరి అమరావతిలో అనంతపూరు, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, కడప, కాకినాడ, నంద్యాల, ఒంగోలు, ప్రొద్దుటూరు, మరి ముఖ్యంగా ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తణుకు, విజయనగరం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నసరాపేట, మచిలీపట్నం, మంగళగిరి, ఇవి మనకి ఏపీలో జరిగే సెంటర్స్. తెలంగాణ స్టూడెంట్స్కి విషయానికి వస్తే సెంటర్స్ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాదు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాదు, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాదు, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగరు, అయ్యత్త నగరు. ఇది స్టూడెంట్స్. మరి వీడియో లెంత్ అయిపోయింది. మనము ఇన్ డీటెయిల్గా రాబోయే కొన్ని ఎగ్జామినేషన్ ముందుంది కదా, మరి మే 4వ తారీఖున అయితే ఎగ్జామినేషన్, మే 4ని ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 4కి మనం 1 by 1 ఇండివిజువల్గా అసలు ఏ విధమైన అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటం ఎలా, ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇండివిజువల్గా వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ వీడియో కూడా లెంత్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు. ఇక మీరు ఎన్టీఏ వాళ్ళ పని ఎన్టీఏ వాళ్ళు చేస్తారు, మీ పని అయితే మీరు సురు చేయండి, స్టార్ట్ చేయండి. ఎన్టీఏ మీరు జస్ట్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిల్ చేయటమే, మీరు ఏం చేసే పని ఏం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు కట్ట. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్.